నిజానికి ఈ క్రిస్మస్ సందర్భాలు వచ్చినప్పుడే మాట్లాడతారు కానీ నిజానికి ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఇలాంటి నిర్ణయం కాదు. ఎందుకు ఇలాంటి నిర్ణయం కాదనుకున్నామంటే ఒకసారి మనం ముందుకు వెళ్దాం. ఈ కన్యక ఎప్పుడంటే 700 సంవత్సరాల క్రితం, దాదాపు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ఒక ప్రవచనం వచ్చింది. ఆ ప్రవచనం వచ్చిన సందర్భాల్లో చాలా మంది ఎదురు చూస్తారు. ఏమనంటే ఎందుకనంటే ఇప్పుడు ఆ కన్యక గర్భాన్ని ఎవరు పుట్టబోతున్నాడు? లోకరక్షకుడు, సామాన్యుడు కాదు, మనకలాగా ఆషామాషి కుమారుడు కాదు, ఒక లోకరక్షకుడు పుట్టబోతున్నాడంటే చాలా మంది ఎదురు చూసే సందర్భం అది. ఎవరు ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచి వారము కాదు. మనము ఆమె యొక్క స్థానం ఏంటో, ఆమె యొక్క స్థితి ఏంటో, ఆమెను ఎలా గౌరవించాలో ఈ రోజు మనందరికీ తెలిసింది. కాబట్టి గౌరవంగానే మనం మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయమని మీరు విలువ పెట్టి కొనబడిన